వస్తున్నావు నువ్వు? వచ్చి నన్ను తినేయచ్చుగా. నా గురించి సాగర్కి ఎలాగో పట్టదు నేనున్నానా చచ్చానా అని. చాలా రాత్రి అయిపోయింది. నేను ఎక్కడున్నానో తనకి తెలిసినట్లేదు. తెలిస్తే నా కోసం వచ్చేవాడుగా. ఒకవేళ తను గాని నా కోసం వెతుకుతున్నాడా? అసలు తనకి ఆశ్రమం దారి తెలుసా? ఎన్నో ఏళ్ల తర్వాత కదా వచ్చాడు. నేనే వెళ్ళి తనకు కనపడతాను. చాలా రాత్రైంది. నా కోసం ఎక్కడ వెతుకుతున్నాడో ఏమో. మందు కృష్ణయ్య, ఈ తాగుబోతులకు బదులు నేను ఆ అడవి జంతువులకు కనపడినా బాగుండేది. అమ్మాయిరా, అమ్మాయిలాగే కనిపిస్తుందిరా. ఏంటి వెళ్ళిపోతున్నావు? మేము కూడా నీ వెంట రావచ్చా? నా దారికి అడ్డు రాకండి, తప్పుకోండి. మీరు ఎక్కడికి? వెనక్కి జరగండి, చెప్తున్నాను కదా. అరే ఉండు, ఎటు వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? సంతోషపెట్టి మీకు అర్థం కావడం లేదా నేను చెప్పేది? తప్పుకోండి. నా దగ్గరకు వస్తే తల పగిలిపోతుంది. తల పగలు కొడతావా? కొట్టు అయితే, రా కొట్టు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.